హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోటల్ స్టైల్లో కంటే ఇంకా రుచిగా టమాటా పల్లి చట్నీ. ఈ చట్నీ ఒక్కసారి చేస్తే ఇడ్లీ, దోశ, అన్నం దేనితో తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సీక్రెట్ టిప్ మిస్ అవ్వకండి. అదే ఈ చట్నీకి అసలైన రుచి ఇస్తుంది. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన బౌల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి గోలనివ్వాలి. అది మంచిగా గోలిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు అనేది కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిలు వేసి మంచిగా గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత అందులో 6-7 గార్లిక్స్ వేసుకోవాలి. గార్లిక్స్ ఎన్ని వేసుకుంటే అంత రుచి ఉంటుంది. గార్లిక్స్ వేసుకున్న తర్వాత గార్లిక్స్ మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మేము ముందుగా టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాం. ఆ టమాటా ముక్కలను ఇందులో వేయాలి. వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్తో టమాటా ముక్కలు అనేది తొందర ఉడుకుతాయి. అందుకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత అందులో ఇప్పుడు రుచికి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు అనేది పులుపుని బట్టి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకో కొంచెం సేపు కుక్ చేయాలి. కుక్ చేస్తే అది అనేది కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు మేము పచ్చడి అనేది రోట్లో నూరుకుంటున్నాం. రోట్లో నూరితేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మేము రోట్లో ఏమేమి వేసుకున్నామంటే జీలకర్ర, గార్లిక్స్, పచ్చిమిర్చి, ఉడికించిన టమాటా ముక్కలు వేసి రోట్లో పచ్చడి నూరుకుంటే టమాటా పల్లి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్